ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఆయన పరిశీలించారు. శంకుస్థాపన ప్రాంతంలో సాష్టాంగ నమస్కారం చేసి భావోద్వేగానికి గురయ్యారు. అక్కడ మొత్తం కలియదిరిగి ఎమోషనల్ అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన శాఖలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. తాజాగా ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగంతో పవన్ రివ్యూ చేశారు. అధికారుల నుంచి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వివరాలు ఆరా తీశారు. హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో నేటి నుంచి వైసీపీ అధినేత జగన్ పై ఉన్న కేసులు విచారణకు రానున్నాయి. నిన్నటి నుంచే కేసుల విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా సీబీఐ న్యాయస్థానం న్యాయమూర్తి సెలవులో ఉండటంతో నేటికి కేసుల విచారణ వాయిదా పడింది. మొత్తం 11 సీబీఐ కేసులపై ఈ కోర్టు విచారణ చేపట్టనుందని న్యాయవాదులు తెలియజేశారు. జగన్ పై నమోదు చేసిన 9 ఈడీ కేసులపై విచారణ జరగనుంది. పీఠాల పేరుతో స్వరూపానంద, స్వాతానంద స్వామీజీలు దోచుకున్నారని ఆరోపించారు జనసేన నేత మూర్తి యాదవ్. బ్లాక్ టికెట్స్ అమ్మిన స్వరూపానంద పీఠాలు ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడి జరిగినప్పుడు స్వరూపానంద ఒక్కసారైనా స్పందించారా అని నిలదీశారు మూర్తి యాదవ్. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఠాపురంలో పవన్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు. పవన్ గెలిచాక పేరును మార్చుకుంటున్నట్లు దరఖాస్తు పెట్టుకున్నారు. దీంతో ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి దుర్గేష్ హైదరాబాద్ లో జరుగుతున్న విశ్వంభర షూటింగ్ సెట్స్ కి వెళ్లారు. ఇందులో భాగంగా కందుల దుర్గేష్ తో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని మెట్టుగూడలో రైలు భోగిలో మంటలు చెలరేగాయి. ప్రయాణిస్తున్న రైలులో అకస్మాత్తుగా మంటలు రావడంతో ప్యాసింజర్లు ఆందోళనకు గురయ్యారు. 2 ఏసీ బోగీల నుంచి మంటలు వెలువడుతున్నాయి. ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. బీహార్ పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. పరీక్షకు ఒకరోజు ముందే తమకు ప్రశ్నాపత్రం అందిందని, ఆ తర్వాతి రోజు పరీక్షలో సేమ్ టు సేమ్ అవే ప్రశ్నలు వచ్చినట్లు విద్యార్థులు ఒప్పుకున్నట్లు తెలిసిందే. సోషల్ మీడియాలో రీల్స్ కు యువత విపరీతంగా అడిక్ట్ అవుతున్నారు. రీల్స్ సరదాతో మహారాష్ట్రలో ఓ యువతి డేంజరస్ ఫీడ్ చేసి ప్రాణాలు కోల్పోయింది. వరంగల్ జిల్లాలో రీల్స్ మోజులో ఓ యువకుడు ఫ్రిడ్జ్ పై సెల్ ఫోన్ పెట్టి ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. తాడు బిగుసుకుపోవడంతో అజయ్ చనిపోయాడు. పూణేలో ఓ ఎత్తైన భవనం నుండి యువతి దూకుతుంటే యువకుడు యువతి చేయి పట్టుకొని లాగుతూ డేంజరస్ స్టంట్స్ చేసి రీల్స్ చిత్రీకరించారు. పాట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీహార్లో 65% రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది. గతేడాది బీహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65% పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పాట్నా హైకోర్టు 65% రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని తాజాగా తీర్పునిచ్చింది. ఉత్తర భారతదేశం అగ్నిగుండంలా మారింది. పగటి ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు నీటి సంక్షోభంతో అల్లాడిపోతున్నారు. 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రివేళ కూడా రాజధానిలో 35.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కు సంబంధించిన సంచలన విషయాలు పోలీసులు వెలికితీస్తున్నారు. హత్య అనంతరం 9వ తేదీ తెల్లవారుజామున రేణుకాస్వామి మృతదేహాన్ని పారేసి హోస్కెరహల్లిలోని భార్య విజయలక్ష్మి ఫ్లాట్ కు దర్శన్ చేరుకున్నాడు. అక్కడి నుంచి మైసూరు బయలుదేరే ముందు ఇంట్లో పూజలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆమెకు పోలీసులు సమన్లు జారీ చేసి 5 గంటల పాటు విచారణ జరిపారు.